సామాన్యుడి జోలికెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మూట కట్టుకోవడం అయితే ఖాయం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా లేదంటే ప్రస్తుతం ఉన్న కూటమి సర్కార్ అయినా. దీనికి కారణం ప్రధానంగా ఒకటి విద్యుత్ బిల్లులు, లేదంటే నిత్యావసర సరుకులు, అలాగే కొన్ని డిమాండ్లు ఉద్యోగులకు సంబంధించి. కానీ ఇప్పుడు ఆశా వర్కర్లు రోడ్డెక్కుతున్నారు, రేపొద్దున్న సమ్మె నోటీస్ ఇస్తామంటున్నారు. 108 ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ జీతభత్యాల విషయంలో ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇక నిన్న మండలిలో జరిగిన చర్చ లేదంటే రచ్చ విద్యుత్ సుంకం బిల్లుకు సంబంధించి నిజంగా 17,000 కోట్ల రూపాయల భారం పడబోతోంది ప్రజల మీద అనేది. అంత భారం నిజంగా పడితే గనక అది అతిపెద్ద వ్యతిరేకత అవదా? విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రభుత్వం బాదుడు అనే దానికి సంబంధించి మేము వస్తే అసలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు సైలెంట్గా బిల్లుల ఆమోదింపజేస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఈ బాదుడు ఎవరి మీద, ఎందుకు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ఆ స్థాయిలో పోరాటం కనిపించకపోయినా మండలిలో మాత్రం కాస్తంత కనిపిస్తుంది. మనం ఇంకొద్ది రోజులకి అసెంబ్లీ గురించి మాట్లాడుకోవడం మానేసి మండలి గురించి చర్చించుకోవడం బెటర్ ఏమో. అయితే ఈ విద్యుత్ బిల్లుకు సంబంధించి వ్యతిరేకించారు, చివరికి వాకౌట్ కూడా చేసి వచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు, ముందుకే వెళ్తుంది. ఏంటి కారణం? అంటే డబ్బులు కావాలి. రెండవది ఆ బకాయిలు ఏవైతే 17,000 కోట్ల రూపాయలు డబ్బులు గవర్నమెంట్ కడతంటే కనుక ప్రాబ్లం ఉండదు. వెరీ సింపుల్ ఫార్ములా ఒకటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించాలా, అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయాలా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో బాదుడు అని నాడు పెద్దగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి. బాదుడే బాదుడు అని 2019కి ముందు ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన. తను వచ్చిన తర్వాత అదే బాదుడు తను బాదారు కరెంటు మీద. ఆ బాదినటువంటి సందర్భంలో ఆ ఒక్క పదాన్ని తీసుకుని బాదుడే అని చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. ఈయన పెద్దగానే మాట్లాడారు బాదుడే అని. ప్రభుత్వాలు ఎవరొచ్చినా బాధడం మాత్రం మానవు, కరెంటులో అసలు మానవు. అసలు విషయాలు చర్చించరు, అబద్ధాలతోనే ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నంతసేపు ఏ పార్టీ తరపునైనా మూర్ఖులుగానే మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు ప్రజలు. అలా కాకుండా నిర్మాణాత్మకమైన చర్చ జరిగితే దీనికి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రధానమైనటువంటి అంశం కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి? కరెంటు తీసుకోకుండానే డబ్బులు కడుతున్నాం కొన్ని కంపెనీలకి. అంటే ఎవరెవరితో అయితే మనం ఒప్పందం చేసుకుంటామో, ఎంతెంతకైతే మనం ఒప్పందం చేసుకుంటామో అంత కరెంటు మనం తీసుకోవాలి సచ్చినట్టు. తీసుకోకపోయినా కూడా డబ్బులు కట్టాలి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదే సందర్భం మన దగ్గర ప్రొడక్షన్ పాయింట్స్ ఉంటాయి, లైక్ VTPS. ఇప్పుడు నార్ల తాతారావు అయిందనుకోండి, లేదా మనకున్నటువంటి ఇతర బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాలు ఇవి ఉంటాయి. వాటిట్లో ప్రొడక్షన్ ఏమో ఆపేస్తున్నాం. ఎందుకని? ఇది సమన్వయ లోపం. ఈ ఏడాది ఇప్పుడు ఎంత కరెంటు వాడుతున్నారు? ఈ టైంలో చలికాలంలో కరెంటు తక్కువే వాడతారు కదా, అప్పుడు కరెంటు తక్కువ కొనాలి కదా. దీనికి అనుగుణంగా ఒప్పందాలు చేసుకుంటున్నామా మనం? లేదు. ఇప్పుడు కరెంటు ప్రొడక్షన్ తీసుకునేటప్పుడు నాకు ఈ రోజులు కావాలి, నాకు ఈ రోజులు అక్కర్లేదు అని మనం ఏం చెప్పట్లా. టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్నంతా మనం తీసుకుంటామంటున్నాం. ఇందులో 20 to 30% మనం డబ్బులు ఇస్తున్నాం కానీ ప్రొడక్షన్ తీసుకోవట్లా వాళ్ళ దగ్గర. దానివల్ల ఆ భారం మన మీద పడుతుంది. నెంబర్ 1. అంటే డిస్కమ్లకి భారీగా బకాయిలు పడ్డానికి కారణం ఏంటి? అది సెకండ్ పాయింట్. ఫస్ట్ నేను చెప్తున్నది ఇది ఒకటి. రెండో పాయింట్ మీరు చెప్పినట్టు డిస్కమ్ల భారం. అది ఎందుకు పడింది అంటే, ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్తు ఎవరన్నారు? ప్రభుత్వపు హామీ. రాజశేఖర రెడ్డి అంతకుముందు అన్నప్పుడు బట్టలు ఆరేసుకోవాలి అన్నటువంటి తెలుగుదేశం తర్వాత తను వచ్చినా కూడా కంటిన్యూ చేసింది. రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసి చూపించాడు, తను వచ్చినా కూడా కంటిన్యూ చేసింది. తెలుగుదేశం అక్కడ ఆపలేదు. అది ఈ ఉచిత విద్యుత్ ఏదైతే రైతులకు ఇస్తున్నారో దీంట్లో ఒక పెద్ద లోపం ఉంది. విషయం ఏంటంటే, ఎవరికైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నారో వాళ్ళ వరకే ఆ కరెంట్ వెళ్తే అసలు సంక్షోభమే లేదు. కానీ ఇక్కడ మీ ఇంటికి కరెంట్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన పొలానికి ఇచ్చామనుకోండి ఉచిత విద్యుత్తు, పక్కన ఉన్నటువంటి పొలాలకు కూడా ఇక్కడ నుంచినే నీళ్లు పోస్తున్నాం మోటార్ల ద్వారా. పొలాలకు ఎందుకు కరెంట్ కావాలా? మోటార్ల కోసం. మోటార్ల ద్వారా ఏం తీస్తాం? నీళ్లు తీస్తాం. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కడికి తెలుసు, జర్నలిస్ట్ అయిన ప్రతి ఒక్కడికి తెలుసు, గ్రామీణ వార్తలు రాసే జర్నలిస్ట్కి. ఏంటది? 1 ఎకరం పొలం లేదా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న ఒక రైతుకి ఈ ఉచిత విద్యుత్తు మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు అయినటువంటి రైతులకి ఇచ్చుకుంటారు, అభిమానులైన రైతులకి. వైసీపీ ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు.
ఇది ఒక రకమైన ఆదాయ వనరుగా ఆ సదరు వ్యక్తులకు మిగులుతుంది. ఎలాగా? చుట్టుపక్కల ఒక 100-200 ఎకరాలకి వాళ్ళు ఇంకెవరు మోటార్లు వేసుకోరు. వీళ్ళకి ఏడాదికి ఎంతని ఇచ్చేస్తారు, ఏది పంటకింతని, ఒక రోజుకి ఇంత లేదా పంటకింత అని చెప్పేసి. మామిడి తోటల దగ్గర అట్లాగే ఉంటుంది, సర్వే తోటల దగ్గర అయితే పెద్దగా అక్కర్లేదు అనుకోండి, ఆయిల్ ఫార్మ్స్ దగ్గర అట్లాగే ఉంటుంది, పొలాల దగ్గర అట్లాగే ఉంటుంది. వీళ్ళకి మీటర్లు పెట్టుకుని ఈ తతంగం అంతా లేకుండా ఫ్రీగా నీళ్ళు వస్తున్నాయి, లేదా డబ్బులు పరిమితమైనటువంటి డబ్బులతో నీళ్ళు వస్తున్నాయి. ఆ డబ్బులు వీళ్ళకి వనరు అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అవి వాళ్ళకి వనరు అవుతున్నది, కానీ ఇచ్చిన పర్పస్కి కాకుండా మిగతా వాళ్ళకి అమ్ముకుంటే ఆ డబ్బులు ఎవరికి పడుతున్నాయి? ఆ కరెంట్ అంతా ప్రజల మీద పడుతుంది. అది ఆ డబ్బులు ఎవరివ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆ సబ్సిడీ భరించాలంటే తనకొచ్చిన పన్నుల ఆదాయంలో నుంచి ఆ డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టాలి. కానీ ప్రభుత్వం చేస్తుందా? చెయ్యట్లా. దాన్ని మీరు అప్పు తీసుకోండిరా అని చెప్తుంది. వాళ్ళు అప్పు తీసేసుకుంటారు. అది అప్పు మీద వడ్డీ. ఇది ఎప్పటికప్పుడు పెరిగేదేగా. ఇదంతా కలిపితే డిస్కమ్లు అప్పులు పాలవుతూ ఉంటాయి. నిన్న వాళ్ళు చెప్పిన లెక్కే కదా, జగన్ హయాంలో 49,000 కోట్లు, అంతకుముందు 64,000 కోట్లు ఎంతో అప్పు తీసుకున్నారు. ఓవరాల్గా 112,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఈ 112,000 కోట్లకి వడ్డీతో సహా మన దగ్గర వసూలు చేస్తున్నారు. అదే డిస్కమ్లకు సంబంధించినటువంటి భారం. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కొంతమందికి కూడా ఉచితం 200 యూనిట్ల వరకు సబ్సిడీ. దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. అలాగే మసీదులు, చర్చిలు ఇట్లాంటి వాటికి సబ్సిడీ ధరకిస్తారు. మామూలు డొమెస్టిక్ రేట్లకి ఇస్తారు, లేదా కొన్ని చోట్ల ₹1.5 ఎంతో చెప్తారనమాట. ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం భరించాల తనకొచ్చిన పన్నుల ఆదాయం నుండి. కానీ పన్నుల ఆదాయం పన్నులతోవే, కరెంటుకి సంబంధించింది పట్టించుకోకపోవడం ఇవన్నీ వాళ్ళకి అప్పు పేరుకుపోతే దాని మీద వచ్చే వడ్డీలతో సహా, దాని మీద కట్టే వడ్డీలతో సహా మన దగ్గర నుండినే వసూలు చేస్తున్నారు. అదే అసలు భారం, డిస్కమ్ల భారం అంటే. ఇది బాబు గారు వచ్చినా ఇది కంటిన్యూ అవుతుందండి ఈ భారం ప్రస్తుతం? అందుకనేనా ఈ ఛార్జీల పెంపుకు కూడా నేతి బీరలో నెయ్యి, అదే సందర్భంలో మైసూరు బజ్జీలో మైసూరు ఎట్లా ఉండదో, నాయకులు చెప్పే కరెంటు ఛార్జీలు తగ్గింపు లేదా కరెంటు ఛార్జీల భారం మోపం, ఇవి కేవలం హామీలకే పరిమితం అవుతున్నాయి అనడానికి సాక్ష్యం. మొన్న ఎన్నికల ముందు కూడా పదే ఇచ్చిన హామీ అదే కదా. కరెంటు బిల్లులు మనమే చూస్తున్నాం ఎంత పడుతుందో, భారీగా బాధుడైపోతుంది. మనం సంపాదించే దాంట్లో అద్దెలకి నూనె వీటికే ఎక్కువైపోతున్నటువంటి రోజులు. అలాంటి దశలో ఒక పరిష్కారం ఆశిస్తాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదేదో సామెత ఉంది కదా, ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చిందని. ఎవరికో సంతోషం చేకూర్చడానికి భారం మిగతా ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే కరెంటు ఛార్జీలను రాయరట, అప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అంటారు. తర్వాత జగన్ హయాంలో అదేదో ఏంటది ఎనర్జీ ఛార్జెస్ ఏదో రాసేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక పేరేదో పెడతారు, సర్దుబాటు ఛార్జీలని ఏదో. ఫైనల్గా బిల్లులో పైన చూస్తే మొత్తం 3 సర్కిల్స్ అయిపోతుంది. పై దాంట్లోనేమో మనం వాడుకున్న కరెంటు, దాని వరకు మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్నాం. రెండో ఫేజ్లోనేమో వాళ్ళు వేస్తున్న ఈ ఛార్జీ కరెంటు బిల్లు కంటే ఇవి ఎక్కువ అవుతున్నాయి, మనం వాడుతున్న కరెంటు కంటే కూడా ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండింటి కలిపి 3వ వెర్షన్లో వేస్తున్నారు. అందులో మళ్ళీ జిఎస్టీ ఇవన్నీ కలుపుతున్నారు. టోటల్గా చూస్తే ఇవన్నీ కలిపి సగటు తీస్తే, అన్నీ కలిపి సగటు తీసి డివైడెడ్ బై యూనిట్లతో వేయండి. ₹10 ₹12 కమర్షియల్ కరెంటుకి ఎట్లయితే ఉండాలో అది ఒక మామూలు మన మధ్యతరగతికి పడుతుంది. అదే ఇక్కడ భారం. కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో మన మీద వేస్తున్నారు. ఓకే, ఆ పెండింగ్ నుండి 17,000 కోట్లు ఇప్పుడు ప్రజల మీద భారం అనేది ఒకటి. కానీ విద్యుత్ సర్దుబాటు చేసే విషయంలో ఏ ప్రభుత్వం ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది? అంటే ఒకసారి ఒక ఒప్పందం చేసుకునే ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, పవర్ ప్రొడక్షన్ కంపెనీలన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి, లేదా రాజకీయ నాయకులు పార్ట్నర్లుగా ఉన్నాయి. వాళ్ళతో ఒప్పందాలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తారంటే ఒప్పందం టైంలోనే ఇదంతా రాసేసుకుంటారు. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, చంద్రబాబు టైంలో ఒప్పందాన్ని రద్దు చేస్తే తర్వాత కోర్టు ఏం ఆదేశించింది, నువ్వు డబ్బులు కట్టాను. జగన్ వాళ్ళ దగ్గర కరెంటు యూనిట్ తీసుకోవాలా, కానీ హిందూజా వాళ్ళకి 10,000 కోట్లు కట్టాలి, మిగతా ఇంకో 2-3 సంవత్సరాలకు డబ్బులు కట్టాలి. అంటే ఇక్కడ ఏంటి, ఆ ఒప్పందంలోనే అది ఉంటుంది. ఆ సదరు సంస్థలు నీళ్ళు కాపాడతారు, ఎంత అవసరమో అంత తీసుకోరు.
అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటారు. ఇంకోటి మన ప్రొడక్షన్స్ని ఆపేస్తారు. ఇంకోటి మన దగ్గర ఉన్న జల విద్యుత్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇతర వాటి మీదని చెయ్యాలంటే కమిట్మెంట్ లెవెల్స్ ఉండాలి. ఒకసారి ఒప్పందం చేసుకున్నాక ఆ ఒప్పందపు గడువు ముగిసేదాకా నువ్వు కరెంటు వాడుకున్నా సరే వాడుకోకపోయినా సరే కట్టాల్సిందే. అది ఇక్కడ భారం అవుతుంది. ఇది ఒక తీవ్ర వ్యతిరేకత రాదా ప్రభుత్వం మీద, అది గమనించట్లేదా? అంటే ఇప్పుడైతే రాదు నాకు తెలిసి, రేపు ఫస్ట్ నెలలో బిల్లు వస్తుంది. ఈ లోపుగా మీకు దాంట్లో 3 కోణాలు నడుస్తున్నది. ఒకటి పత్రికల ద్వారా ఇదంతా జగన్ వైఫల్యమే, జగన్ వల్లనే మీ మీద భారాలు, జగన్ వల్లనే మీ మీద భారాలు. అదే సందర్భంలో తప్పదు సిద్ధంగండి. మూడోది వచ్చేటప్పటికి ఇది కరెంటు ఛార్జీలు పెంచట్లేదు కదా అనే పదాలు. ఇది వినడానికి బాగుంటుంది, కవరింగ్కి బాగానే ఉంటుంది. ఇలాంటి రేపు పొద్దున ఎవరు చర్చించకుండా, అంటే పేపర్లు అయితే మనకు అనుకూలంగానే ఉన్నాయి, చర్చ జనంలో జరగకుండా సోషల్ మీడియాని భయపెట్టడం, అంటే ఒక కామెంట్ చేయడానికి భయపెట్టేటటువంటి పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెరిగే దాన్ని బట్టి కూడా ఉంటుంది అంటారా వ్యతిరేకత అంత? అంటే మనకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెలకు ఒక 2,000 కడుతున్నాం అనుకోండి కరెంట్ బిల్లు, ఇంచుమించు ఒక 2,200 వస్తే పెద్ద పట్టించుకోరు. ఒకేసారి ఒక 3,000 4,000 వస్తే మాత్రం ఆ డిఫరెన్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా అది రేపు పొద్దున్న చూడాలి ఏం జరుగుతుంది. వీళ్ళ బిల్లులు ఏ మేరకు బాధలు ఉంటుందని నాకు తెలిసి రేపు నెలలో రుచి తెలుస్తుంది. ఆ తర్వాత నెలల్లో ఒక 2-3 నెలల తర్వాతన వీళ్ళకి ఎంత భారం పడింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చాక అప్పుడు జనంలో వచ్చేటటువంటి స్పందనే తప్పించి ఈలోపు మనం చెప్పినందువల్లనో మనం మాట్లాడినందువల్లనో లేకపోతే ఎవరో అనుకున్నందువల్లనో రాదు. వాళ్ళ కరెంట్లో వాళ్ళ వాడకం ఎంత ఉంది, అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక తెలివైన ఎత్తుగడేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే కరెంటు కోతలు బాగా పడుతున్నాయి. రోజులో ఉన్నట్టుండి 1 గంట పోతుంది, ఉన్నట్టుండి 1 అరగంట పోతుంది. ఈ కరెంటు కోతల ద్వారా ఆ టైంలో వాడనీయకపోతే వాళ్ళు ఏమైపోయిందంటే మనకి 24 అవర్స్ పవర్ వచ్చాక 24 గంటలు ఫ్యాన్, 24 గంటలు వేసి 24 గంటలు టీవీ, 24 గంటలు లైట్లు వేసుకుంటున్న రోజులు. దానివల్ల వాడకం ఎక్కువయ్యి కూడా బిల్లులు ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు తగ్గించారనుకోండి, మీరు రోజులో 2-3 గంటలు కరెంట్ లేదనుకోండి, ఆ వారా బిల్లులకి సంబంధించి మీరు వాడకం తగ్గడం వల్ల కరెంట్ తగ్గుతుంది కదా, తద్వారా బిల్లు తగ్గుతుంది కదా, ఆ విధమైన ప్రయత్నం చేస్తున్నారు. అది సక్సెస్ అయితే కనుక ఈ భారాల గురించిన ఆలోచన ఉండకపోవచ్చు. దీంతో పాటు నిత్యావసరాల మీద అంటే ఒకటి కూరగాయలు, కందిపప్పులు ఇదొకటి, అలాగే పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఈ ప్రభుత్వం వాటి మీద ఇంకా దృష్టి పెట్టే ఆలోచన లేదా? తాజాగా కందిపప్పు ధరలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడైనా అంటే ఈ వ్యత్యాసం చూపుతున్నారు తప్ప ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేము వస్తే ధరలు తగ్గిస్తాం, మేము వస్తే కరెంట్ ఛార్జీలు ఇవన్నీ అవైతే కనిపించట్లేదు. ఆ దిశగా వెళ్ళే ఆలోచన లేదు. ఎవరు చేయరండి, నాటకాలు ఆడుతూనే ఉంటారు. ఇలా చేతుల్లో ఏముంటుందంటే ఇప్పుడు కందిపప్పు బయట రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు కాసిని దాని పేరేంటి డ్వాక్రా సంఘాల ద్వారానో ఆ స్టాల్స్ ఉంటాయి కదా రైతు బజార్లో, అవి పెట్టగలుగుతారు తప్పించి తలుచుకుంటే చెయ్యొచ్చు. ఒకప్పుడు చంద్రబాబు ఆ పని చేసేవాళ్ళు, బియ్యం అందరు ఇంతకే అమ్మాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని చిల్లర కొట్లోళ్ళు కందిపప్పులో గ్రేడ్ 1 100 రూపాయలకి అమ్మాలి, గ్రేడ్ 2 90 రూపాయలకి అమ్మాలి, గ్రేడ్ 3 70 రూపాయలకి అమ్మాలి. ఇది ఎందుకు ఆదేశించదు? దీంట్లో ఒక చక్కటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం భారత్ స్టోర్స్ ద్వారా ఇవన్నీ కూడా తక్కువ రేటుకి ఇప్పిస్తోంది. మీరు కేంద్రం ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి బీజేపీ, మోడీ ఏం కావాలంటే అది ఇస్తున్నాడు పబ్లిక్ ప్రయోజనాలు అయితే కనుక. ఇక్కడ భారత్ స్టోర్స్ ప్రతి ఊళ్ళో ఒక అర్రజన పెట్టించి అక్కడ సన్న బియ్యం కూడా 35-40 రూపాయలకి వచ్చేస్తుంది, కందిపప్పు 67-70 రూపాయలకి ఏమొస్తుంది, నూనెలు కూడా 80 ఆ రేంజ్లోనే పలుకుతుంది. అంటే కేంద్రం తక్కువ రేటుకి వచ్చేది చేస్తుంది. లేదా కేంద్రంతో మాట్లాడి మీరు ఆ భారత్ స్టోర్స్కి ఇచ్చేదో మాకు ఇవ్వండి, మేము అన్ని రేషన్ షాపుల్లో పెట్టిస్తాము అని చెప్పి అడిగి తీసుకోవచ్చు కదా. అట్లాంటిది అంత డీప్ కమిట్మెంట్ ఉండదండి. అంత డీప్గా ఎవరన్నా ఆలోచించి చేసినా జనాలు పట్టించుకోవట్లేదు, ఓట్లు వేయట్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంది. పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం కేంద్రం తగ్గిస్తేనే తగ్గుతాయి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అరే పెట్రోల్ డీజిల్ కేంద్రం ఆల్రెడీ తగ్గించిందండి, రాష్ట్రం తగ్గించలేదు. అవును, అది ఇప్పటికే అది జగన్మోహన్ రెడ్డి జగన్ ఉన్నప్పుడు తగ్గించింది అదే కదా 2 సార్లు 2.5 తగ్గించింది. కానీ ఎందుకు ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో 95 రూపాయలు 94 రూపాయలు కొంటే ఇక్కడ వచ్చాడు 110 128 112 ఎందుకు ఉంటుంది అంటే మన సెస్లు అదే ఇవి తీసేయాలి కదా. ఇవి తీసేస్తే వస్తుంది, తీయరు వీళ్ళు. అప్పుడు చంద్రబాబుని తిట్టిన జగన్ తను ఇంకో రూపాయి వేసాడు, అదేది రోడ్ల సెస్ అని, అమరావతి సెస్ అని డబ్బులు వసూలు చేశారు ఇన్నాళ్ళ నుంచి. చంద్రబాబు గారు అప్పటి నుంచి బిగిన్ చేశారు ఇవాళ వరకు.
అసలు అమరావతి సెస్ వసూలు చేసిన డబ్బులన్నీ అమరావతి సిఆర్డీ అకౌంట్లో వేస్తే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి ఉండేది. అది చెయ్యరు. జస్ట్ ఇదేంటంటే ఇంకో రూపాయి, ఇప్పుడు మళ్ళీ ఏదో ఇంకో రూపాయి సెస్ వేస్తాం 1%, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగి వచ్చారు చంద్రబాబు గారు. అదే తద్వారా ఇంకొక వారుదుడికి రెడీ అవుతున్నారు. ఈ వ్యతిరేకంతో పాటు రెండు సార్, ఒకటి ఆశా వర్కర్లు, రెండోది 108 ఉద్యోగులు. ఓకే, అంటే అత్యవసర సేవల విషయంలో కూడా ఎందుకు ఈ నెగ్లిజెన్సీ, ఎందుకు వాళ్ళు రోడ్డెక్కి దీక్షలు చేసే వరకు, వాళ్ళు డెడ్ లైన్ సమ్మె సైరన్ మోగిస్తామని చేసే వరకు ఎందుకు తెస్తారు? ఎవడు పట్టించుకుంటాడండి? మీరు నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రజల సమస్యలు తీరిస్తే ఓట్లు వేస్తున్నారా అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది మనకి. అంటే ఎవరున్నా సరే అడుగుతుంటారు. కరెక్టే. ఒక తటస్థుడుగా, ఒక జర్నలిస్ట్గా, ఒక సమాజ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళకి అసలు 108 సమస్య ఉండకూడదని కోరుకుంటా నేను. కానీ అక్కడ ఎందుకు ఉంటుంది? రాజకీయంగా దాని చుట్టూతా ఎవడు అధికారంలోకి వచ్చినా, అధికారం పోయే ముందు 2 నెలలు, అధికారంలో కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల ఒక 5-6 నెలలు సమస్య పడుతున్నది 108, 104 వాళ్ళే. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ కింద పనిచేసే వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడేంటి, అరబిందో వాడిని తరిమేయాలి, వాడిని వెళ్ళిపోమన్నారు, వాడు నేను రెడీ అండి వెళ్ళిపోవడానికి, నా బకాయిలు ఇచ్చేయండి అని చెప్తున్నాడు. జగన్ టైంలో 2 నెలలు 3 నెలల బాకీలు ఉన్నాయి, వీళ్ళది 5-6 నెలల బాకీలు ఉన్నాయి. వాడు జీతం ఆపేశాడు అక్కడ. ఇప్పుడు వాడు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. కాకపోతే 2027 దాకా వాడు కాంట్రాక్ట్ కూర్చుకున్నాడు. అది క్యాన్సిల్ చేసుకోవాలి. వాడు నా వల్ల కాదని క్యాన్సిల్ చేసుకోవడం అంటే ఆ కంపెనీ రెప్యుటేషన్కి డ్యామేజ్. వీళ్ళు క్యాన్సిల్ చేయాలి. వీళ్ళు క్యాన్సిల్ చేయాలంటే ఒక కారణం చూపించాలి. ఆ కారణమే డిబేటు నడుస్తున్నది. అదే సందర్భంలో వాళ్ళకి జీతాలు రావట్లేదు. ఎందుకని 2 నెలలు 3 నెలలు అయితే అరవిందో వాడు మేనేజ్మెంట్ నుంచి భరిస్తాడు. 5-6 నెలలు అయితే వాడికి డబ్బులు రాంది, వాడు ఎక్కడి నుంచి భరిస్తాడు? ఆగిపోయింది. ఇప్పుడు దానివల్ల సమస్య ఎదురవుతుంది. దీంట్లో అప్పుడు జగన్ వచ్చిన తొలినాళ్లలో కూడా ఇదే జరిగింది. అప్పుడు జిఎంఆర్ జీవీకేనో ఎవడో చేశారు. వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఎట్లాంటి కథే నడిచింది. ఇప్పుడు అరవిందోది అదే నడుస్తుంది. నిజంగా అసలు నన్ను అడిగితే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కార్పొరేషన్ సృష్టించి 108 కార్పొరేషను ఈ 2.5 లక్షల రూపాయలు వాళ్ళకంట 2,20,000 అట ఒక్కొక్క వెహికల్కి, ఇంకోటికి 1,70,000 అట. అసలు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయా దాంట్లో వేసేయండి, నాకేమోనండి నేను నడిపించి చూపెడతా, వాటన్నిటిని పర్ఫెక్ట్గా నడిపించి చూపెడతా. అంటే ఒకటి జగన్ వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని మార్చేశారు కదా, హై ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి పెరిగింది. అంతకుముందు నేను అంటోంది రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తే ఇంకో 10,000 రూపాయలు మిగులుద్ది ప్రభుత్వానికి. కానీ ఇక్కడేంటి, ప్రైవేట్ సంస్థలకు ఇస్తారు, వాళ్ళు తినటం ప్లస్ జనాలను ఇబ్బంది పెట్టడం, ఇదే జరుగుతోంది. అదే కదా. అంటే ఒక మంచి సేవ, అది ప్రాణాలని కాపాడేటటువంటి సేవ, అది కమిట్మెంట్ లెవెల్స్ లేవు. ఇప్పుడు అలా కాపాడబడ్డోళ్ళు ఎవరు మాకు ఓట్లు వేయట్లేదు కదా. ఇంకోటి అది తెలియట్లా మనకు, ఒక బల్క్ ఓటింగ్ కింద ఓటింగ్ వస్తుంది ఈ వర్గ నుంచి అంటే మాత్రమే నిర్ణయాలండి, మిగతా అదంతా కూడా ఉత్తుత్తే. ఇప్పుడు ఆశా వర్కర్ల విషయంలో కూడా సైలెంట్ అయిపోతుందా సార్ ప్రభుత్వం? వాళ్ళని కూడా ఒక వాలంటీర్ లాగా పక్కన పెట్టాలనుకుంటారు. లేదు, ఆశా వర్కర్లది కంటిన్యూ చేస్తుంది. వీళ్ళు అడిగేది ఏంటంటే జగన్ మీద అప్పుడు యాజిటేషన్ చేశారు. చేస్తే అప్పుడు ఏం చేశారు, 62 ఏళ్ళకి పెంచాలని, మట్టి ఖర్చులకి 20,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ కింద 65,000 ఇవ్వాలని, ఇట్లాంటివి డిమాండ్లు చేశారు. చేసి చాలా రోజులు ఉద్యమం చేస్తే అప్పుడు వీళ్ళు తెలుగుదేశము జనసేన వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశారు, మీ వెనకాల ఉంటామని. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, ఒక ఒప్పందం చేసుకుంది, మేము జూన్లో వస్తాం, జూన్లో రాగానే మేము జూన్ నుండి అమలు చేస్తాం అంటే అట్టగా. అంటే మీరు చూడండి, ఇంతకుముందు కూడా నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చాను, నేను రాగానే మీకు జీతాలు పెంచాను కదా, అట్లా నేను చెప్తే మాట తప్పను అని జగన్ తరపున మంత్రులు చెప్పారు. ఫైనల్గా ఆ ఎంఓయూ కుదిరిపోయింది. వాళ్ళు అప్పుడు విరమించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు జగన్కి వ్యతిరేకంగా వీళ్ళకి హామీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమో అమలు చేయట్లేదు. 5 నెలలు అయిపోయింది కాబట్టి వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఇది ఎక్కువగా ప్రాబ్లం రాకపోవచ్చు 2-3 రోజుల్లో, అంటే 2-3 రోజులు అవ్వదు కానీ ఓ నెలన్నర అట్లా డెసిషన్ తీసుకుంటారనుకుంటాను నేను. ఈ 2 విషయాలు సాల్వ్ చేస్తారు. రైట్, విద్యుత్ బాధుడు అయితే తప్పదో భరించాలి. చూద్దాం మొత్తానికి ఇప్పుడు బాధుడే బాధుడు. ఇప్పుడు బాబు గారు బాధుడు చూడబోతున్నామా? మొత్తం సిద్ధం చేశారు, జనాలను కూడా ప్రిపేర్ చేశారు. మరి ప్రతిపక్షం దీని మీద ఎలాంటి యాజిటేషన్ స్టార్ట్ చేస్తుంది? ఈ బాధుడు ఆపగలుగుతుందా, లేదంటే మనం భరించాల్సిందేనా? రేపు 1వ తేదీ నుంచి చూద్దాం ఎంత మార్పు వస్తుందో బాధుడిలో.